ఈరోజు మా ఇంట్లో ఒక చిన్నపాటి ఫైట్ అయితే జరిగింది నాకు, మా హస్బెండ్‌కి. నాకేమో టమాటో కందిపప్పు కావాలని, మా హస్బెండ్ ఏమో ఎర్రపప్పు టమాటో అని. లేదు ఈరోజు నాకు నచ్చినట్టు చేసుకుంటానని కందిపప్పు టమాటో అయితే కుక్ చేస్తున్నా. చూసేయండి ఇప్పుడు 2 కప్స్ అయితే కందిపప్పు తీసుకోవాలి. దాన్నైతే మంచిగా 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత 5 మీడియం సైజ్ టమాటో స్లైస్ ముక్కలనైతే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో తగినంత వాటర్. ఇప్పుడు ఆయిల్, ఎందుకంటే కుక్కర్ పెట్టినాక విజిల్స్ వచ్చినప్పుడు పొంగు రాకుండా. కొంచెం పసుపు. మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మాత్రము నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ మీద పెట్టుకోవాలి. 3 విజిల్స్. 3 విజిల్స్ తర్వాత ఉన్న గ్యాస్‌ని తీసేసి కుక్కర్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలో తగినంత సాల్ట్ 1 ½ 2 స్పూన్స్ ఏమో కారము, ఒక లెమన్ సైజ్ మంచిగా రుబ్బుకోవాలి. నెక్స్ట్ ఏమో ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు గుజ్జుని తీసుకోవాలి. అది పోసుకోవాలి పప్పులో. ఇంకా దాన్ని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉప్పు, కారం, పులుపులన్నీ చూసుకోవాలి. సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతే. ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మసలనివ్వాలి. నెక్స్ట్ ఏమో స్టవ్ పెట్టుకొని పోపు వేసుకోవాలి. గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 పావులు ఆయిల్, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర 1 స్పూన్, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలి. నెక్స్ట్ కరివేపాకు. ఇదంతా పోపు అంతా మంచిగా అయిపోయాక పప్పులో వేసేసుకోవాలి. అంతే. ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ దాన్ని బాయిల్ చేసుకోవాలి. పప్పు టేస్టీ టమాటో పప్పు రెడీ. ట్రై చేయండి. హలో వెల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. టేక్ కేర్. సపోర్టర్స్.